నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎవరైనా ఈజీగా చేసుకునే ఉగ్గాని ఎలా చేయాలో చూద్దామా. ముందుగా నేను మురుగుల్ని ఈ కప్తో 3 కప్పులు తీసుకున్నాను. వీటిలో వాటర్ పోసుకొని మంచిగా కడుక్కోవాలి. ఇలా వాటర్ అంతా పిండేసి డ్రైగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక 3 ఎండుమిర్చి, కొన్ని కొబ్బరి ముక్కలు, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పు పల్లీలని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం మినపప్పు, శనగపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ బొరుగులు వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పొడిని వేసుకోవాలి. ఈ పుట్నాల పొడి వేయడం వల్ల ఉగ్గానికి మంచి రుచి వస్తుంది.
ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉగ్గాని రెడీ. ఎవరైనా చేసేయచ్చు. ఇది చాలా తేలిగ్గా అరిగిపోతుంది. వీటిని మా సైడు బోల్పేలాలు అంటారండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.